ఆ ఇంకో పర్సన్కి వెబ్సైట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? తెలీదు. అరుణ్కి మీకు ఇష్యూ జరుగుతున్నప్పుడే వెబ్సైట్ ఎందుకు పెట్టి ఉంటాడు? ఒకవేళ దానికి ముందు జరిగింది ఏదైనా కారణమైండొచ్చా? అలాంటిది ఏదైనా ఉందా? పర్టిక్యులర్గా నాకు తెలిసి లేదు. జరిగిన ఒకే ఒక విషయం 2 years బ్యాక్ నా ఫ్రెండ్ ప్రియా డెత్. దానికి సంబంధించిన వాడి కోసం కూడా నేనే వెతికాను. వాడికి తెలుసో లేదో తెలీదు, కానీ ఒకటి, వాడికి నేను తెలిసే ఛాన్స్ ఉంది. వాడే ఇది కూడా చేసి ఉండొచ్చా? మేబీ. ఎలా చెప్తున్నారు? ప్రియా, అరుణ్ ఒకేలా చనిపోయారు. 2 ప్లేసెస్లో ఉన్న ఒకే పర్సన్ నేను. వీటిల్లో ఒకటి నా పర్సనల్ లాస్, ఇంకొకటి కెరియర్కి బ్లాక్ మార్క్. ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే 2 కేసులు కూడా సూసైడ్స్లా క్లోజ్ అయ్యాయి. ఖచ్చితంగా చెప్పగలను ఇవి 2 మర్డర్స్ అని. అండ్ ఇది నా గట్ ఫీలింగ్ మాత్రమే కాదు. సో కామన్ ఎనిమీ, మోటివేషన్ తెలీదు, బట్ వై 2 years గ్యాప్? యా, that's the $1 million question. Why 2 years gap? ఆల్రెడీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కదా మేడం. కరెక్టే, కానీ వాళ్ళు చూసింది సూసైడ్ యాంగిల్, మనం చూసేది మర్డర్ యాంగిల్. పైకెళ్దాం. ఆ 3 days అరుణ్ ఇక్కడే ఉండుంటాడు. Was he alone? మొత్తం 4 స్టేర్ కేసులు ఉన్నాయి మేడం. ఏదో ఒక వేలో ఎస్కేప్ అయి ఉంటాడు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడే చంపడం అంత రిస్క్ ఎందుకు తీసుకుని ఉంటాడు? అది రిస్క్ కాదు, ప్లాన్ గా నన్ను ఇక్కడికి రప్పించి అరుణ్ని చంపి నా సర్వీస్ మీద బ్లాక్ మార్క్ రుద్దాడు. కూల్ గా ఎస్కేప్ అయ్యాడు. వచ్చి పోలీసులు మనల్ని కాపాడతారనుకుంటాం, కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. ఎస్, ఐ వాజ్ రైట్. అరుణ్తో పాటు ఆ రోజు ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడని నా గెస్ కరెక్టే. సి, షాడో కనపడుతోంది. కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. కరెక్టే మేడం. ఆ షాడో పర్సన్ నిజమైనప్పుడు మనం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వాడికి తెలిసి ఉండొచ్చుగా. ఎస్, కానీ వాడు ముందుకు రాడు. ఎలా చెప్తున్నారు? నేను అరుణ్ వెంట పడుతున్నప్పుడే వాడు రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాడు దొరకకూడదు అనుకున్నప్పుడు ఎలా ముందుకొస్తాడు? హిస్ కూల్ యాటిట్యూడ్ ఇస్ డేంజరస్. అసలు ఆ రోజు మెసేజ్ పెట్టిందే నా కోసం. I was not here by chance, by choice. His choice. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ ఎలా కనెక్ట్ అయ్యారనేదే అర్థం కావట్లేదు. అది ఇక్కడికి ఎలా వచ్చింది? చిల్ మ్యాన్. నువ్వు చెప్పినట్టే హెల్మెట్ లో డ్రగ్స్ పెట్టి వచ్చేసా బ్రో. మీ ఫ్రెండ్ మన గురించి ఏసీపీకి ఏం చెప్పడు కదా? వాడికేం తెలీదు. క్రిమినల్స్ వచ్చి
పోలీసులు మనల్ని కాపాడతారనుకుంటాం, కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. థ్యాంక్స్ బ్రో. నేనైతే వెబ్సైట్ని ఇంత పర్ఫెక్ట్గా చేసి ఉండేవాడిని కాదు. నేనేదో చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఏదేదో చేసేసావు. నువ్వు సూపర్ బ్రో. నెక్స్ట్ ఏం చేద్దాం? చేసేదే ఉంది, నీ మీద అనుమానం వస్తుంది. అనుమానం ఏముంది, నేనే చేశానన్ని. అయితే ఓకే, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఎంత దూరం పోతుందో నాకే తెలీదు. బట్ ఫస్ట్ నీ సేఫ్టీ కోసం ఒకటి చేయాలి. అప్పటిదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. హ్మ్? ఏంటిది బ్రో? అంటే నువ్వు నన్ను Chill, man. We can make it out now. It's like you help me and I will help you. కంప్లైంట్ చేయని విక్టిమ్స్ మీద రేయ్, ఆ ఛానల్ పెట్టు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. ఆ భయమే క్రిమినల్స్ కి ధైర్యం. ఒక విక్టిమ్ సైలెన్స్ వల్ల ఒక క్రిమినల్ మరో 10 మంది అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ధైర్యంగా ముందుకు నీ ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తా. సో ప్రభాకర్, సార్, అసలు అలాంటి వాడెవడైనా ఉన్నాడా? లేని వాడి కోసం ట్రై చేస్తుందా? మీరు నమ్మండి సార్. ఏంటయ్యా నమ్మేది? తనొక పోలీస్ ఆఫీసర్గా గెలవాలని నేనే అనుకున్నాను, కానీ నాకు నా కూతురుంటే చాలా అనిపిస్తుంది. 2 ఏళ్లుగా చూస్తున్నాను, చాలా భయంగా ఉంది ప్రభాకర్. అది ప్రభాకర్, ఒక నిమిషం లోపలికి రండి. కొత్తగా నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని బట్టి వాడి ఐడియాలజీ తెలుసుకోవచ్చు. కూర్చోండి. వాడొక సిక్ మైండెడ్ పర్సన్, కానీ వాడికి కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది కదా. ఆ ఐడియాలజీలోకి నేను ప్రియా ఎలా వచ్చామో తెలీదు. ఎలాంటి ఐడియాలజీ? అది తెలియాలంటే ఈ 2 years లో వాడు ఏం చేశాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెఫినెట్ గా వాడు ఊరికే కూర్చోడు. అంటే ఈ 2 years లో వాడు ఇంకా క్రైమ్స్ చేసి ఉంటాడా? అవును. ఒకటి, ప్రియని నన్ను ఒకే రీజన్ తో టార్గెట్ చేస్తుంటే ఈ 2 years గ్యాప్ ఎందుకు? లేదు, రీజన్ వేరే అయి ఉంటే ఖచ్చితంగా వేరే ఏదో చేసుంటాడు. జనరల్ గా ఒక్కో క్రిమినల్ కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, కానీ మీ ఇద్దరి విషయంలో అలాంటి ప్యాటర్న్ ఏం లేదే. అవును, ప్యాటర్న్ లేదు, ర్యాండమ్ గానే వెతకాలి. ఇప్పుడు ప్రియాది సూసైడ్, అరుణ్ది కూడా సూసైడ్, కానీ ఎఫెక్ట్ అయింది, టార్గెట్ చేసింది నన్ను. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే విక్టిమ్స్ ఇద్దరం విమెన్. అంటే ఉమెన్ కేసులన్నీ కూడా మనం వెతకాలి. యాక్సిడెంట్స్, అరెస్ట్, సూసైడ్స్, సైబర్ క్రైమ్ విక్టిమ్స్, క్యారెక్టర్ అసాసినేషన్స్, క్లోజ్ అయిన కేసెస్ అన్ని కలెక్ట్ చేద్దాం. వాడు చేసేవన్నీ క్రైమ్స్ అని తెలియకుండా చేస్తున్నాడు. ఇలాంటి ఫైల్స్ అన్ని కలెక్ట్ చేస్తే విక్టిమ్స్ నంబర్ పెరుగుతుంది. కొన్నిట్లో దొరకచ్చు, కొన్నిట్లో దొరక్కపోవచ్చు, బట్ ప్యాటర్న్ అయితే తెలుస్తుంది. దాన్ని బట్టి వాడి ఐడియాలజీ తెలిసిపోతుంది. అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. Nice.